వరంగల్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి జై తెలంగాణ నినాదం ఇతరం సిగ్గుచేటని, ఉద్యమాల పేరుతో ప్రజలను నాడు మోసం చేసి నేడు డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నారు. శనివారం రోజున హన్మకొండ డీసీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆడికి ఇంకోటి కూడా ఇక్కడ పోలీస్ అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు గతంలో ఇదే ఉద్యమాల పేరు పెట్టి రెచ్చగొట్టడం, అధికారుల మీదకి తిరగబడటం, వాళ్ళ డ్యూటీలకు ఆటంకం కలిగించటం, ఏమైనా అయితే రెచ్చగొట్టేటో మాట్లాడటం, ఇట్లాంటివి చేస్తే మీరు కూడా దీని మీద ఇమ్మీడియట్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కన్విన్స్ చేసే కాడికి చేస్తారు, వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారా, అధికారులని బెదిరిస్తున్నారా, చట్టం తన పని తను చేసుకోబోతుంటుంది. మేము నిజంగా కనుక చేసేది కనుక మేము ఇంకా సీరియస్గా తీసుకునేది ఉంటే ఇవాటి వరకు మీరు నిజంగా కూడా ఇప్పటి వరకు బయట తిరిగే వాళ్ళు కాదు, ఇంత స్వేచ్ఛగా తిరిగే వాళ్ళు కాదు. ఎప్పుడో తూతూ మంత్రంగా విచారణ చేసి మేము ఎప్పుడో అందరిని లోపట్టేద్దు మీ చేయాలనుకుంటే మేము ఆ పాపాలకు పోవట్లే. మా ముఖ్యమంత్రి అట్టాటి వాటిని ఎంకరేజ్ చేయట్లే. ఎవరో రావటం, వాడికి పర్మిషించినట్టు చేయటం, వాడు అవడగడని వాళ్ళే తిట్టుకుంటూ పోతాను. పొద్దుగాల ఓ రెండు మాటలు మాట్లాడటం. మేము చట్టాన్ని నమ్ముకొని దాని ప్రకారం పోతున్నాం కాబట్టి ఇవాళ ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇన్ని దొంగతనాలు చేసిన ఆ చట్టం అనేది మాకు ఒక ఇది అనేది అడ్డం వస్తున్నది కాబట్టి ఇప్పటికి కూడా ఓపిక పడుతున్నాం. ఎన్ని చేసినా మీరు బయట ఉండలేరు. ఈ కౌశిక్ రెడ్డే కాదు, కౌశిక్ రెడ్డి ఇంకా ఒకరికి పోయి తప్పులు చేసినట్టు ఎవ్వరు బయట ఉండడు. అది మాత్రం పక్కా చెప్తున్నాను నేను. అందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లా ప్రకారం ఆయన ఏం చేసిండు, రికార్డెడ్ ఉన్న ఎవిడెన్స్లో ఫోన్ చేసి నాకు ఇంత మామూలు ఇవ్వాలి, నాకు పంపలు ఎట్లా నడుతుందో చూస్తా అని చెప్పి మాట్లాడిన లైవ్ రికార్డింగ్స్ ఉంటే దాన్ని వదిలిపెట్టి అక్రమ అరెస్టులు, రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు. నీ కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే ఇంత అవసరమా? ఇంత సినిమాలు అవసరం? 2 నిమిషాల పని చేయాలనుకుంటే